కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షోరూమ్ సాయుధ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి పిస్టల్, మ్యాగజైన్, అలాగే నకిలీ ఆర్సీ కార్డ్స్, బైక్, మొబైల్ ఫోన్లు, దుస్తులు, బూట్లు వంటి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 8కి చేరుకుంది. బీహార్కు చెందిన మరో కీలక నిందితుడిని కూడా ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ ప్రక్రియ చేపట్టింది. అలాగే ఎస్ఆర్ఎస్పీ కెనాల్ సమీపంలో దాచిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. Last week, 6 members, including A1 Subur Singh, Raghunath, A2 A3 Ravish, A10 Amar Singh, A11 Jainul Singh, అందరికీ పోలీస్ కస్టడీ 6 days తీసుకోవడం జరిగింది. పోలీస్ కస్టడీలో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఈ కేసు రిలేటెడ్ మనకి తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత 2 more accused have been arrested in this case. దీంట్లో టోటల్ అరెస్టెడ్ అక్యూజ్ ఈ కేసులో ఇప్పుడు 8 అయింది. దీంతో పాటు 2 accused కొన్ని రికవరీస్ కూడా అయింది. 1 pistol used in the offense, 1 magazine, ఒక వైట్ అపాచీ మోటార్ సైకిల్ యూజ్డ్ ఇన్ ది ఆఫెన్స్ మనకి బల్లార్షా స్టేషన్లో దొరికింది. 5 sets of clothes worn by accused during the డకాయతీ. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, పిఎంజీ జ్యువెలరీ దోపిడీ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు. అండ్ మోరోవర్ ఇవాళ కూడా ఎంతమందిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఏం జరుగుతోంది ఈ కేసులో? మొత్తానికి ఏమైనా రికవరీ చేయగలుగుతున్నారా పోలీసులు? రమణ, కరీంనగర్ లో సంచలనం సృష్టించిన పిఎంజీ జ్యువెలరీ షోరూమ్ సాయుధ దోపిడీ కేసులో పోలీసులు మరో కీలక పురోగతి సాధించారు. ఇప్పటికే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా విచారిస్తున్న పోలీసులు తాజాగా మరో 2 అంతర్రాష్ట్ర నిందితులను అయితే అరెస్టు చేయడంతో మొత్తం అరెస్టుల సంఖ్య 8కి అయితే చేరుకుంది. ఈ నెల 17వ తేదీన కోర్టు అనుమతితో 6 పోలీస్ కస్టడీలోకి తీసుకున్న 5 ప్రధాన నిందితుల కస్టడీ అయితే నేటితో ముగియనుంది. ఈ కస్టడీలో విచారణలో నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారంతో నేరానికి ఉపయోగించిన టీవీఎస్ అపాచీ బైక్ ను మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు షోరూమ్ లోకి ప్రవేశించి కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన 5 ప్రధాన నిందితుల్లో ఇప్పటికే 2 అరెస్టు కాగా తాజాగా 3వ వ్యక్తి సూర్యమణి అలియాస్ సనోజ్ కుమార్ ను కరీంనగర్ శివార్ల అదుపులోకి తీసుకున్నారు. అతడికి సమాచారంతో రామడుగు మండల ఎస్ఆర్ఎస్ సమీపంలోని తాత్కాలిక నిర్మాణ క్షేత్ర వద్ద పోలీసులు కీలక స్వాధీనం చేసుకున్నారు. అయితే జరిగిన రోజు నిందితులు ధరించిన 5 జతల దుస్తులు, 3 జతల బూట్లు, 3 నకిలీ 2-వీలర్ ఆర్సీ కార్డులు, ఒక రెడ్మీ మొబైల్ ఫోన్ తో పాటు అక్కడే దాచిపెట్టిన ఒక పిస్టల్, ఒక మ్యాగజైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. అంతేకాదు ఈ దోపిడీ కీలక పాత్ర పోషించిన మరో అంతర్రాష్ట్ర నిందితుడు ఎండి ఆదిల్ ఖాన్ ను బీహార్ రాష్ట్రంలోని పాట్నా పుల్వారి షరీఫ్ ప్రాంతంలో కరీంనగర్ ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసింది. అతడిని తెలంగాణకు తరలించేందుకు స్థానిక కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేశారు. గతంలో అరెస్ట్ అయిన క్రెటా కార్ డ్రైవర్ జైనులుద్దీన్ నేరానికి సహకరించేందుకు క్రెటా కారుతో పాటు తుపాకులను కూడా ఆదిల్ ఖానే సమకూర్చినట్లు విచారణలో తేలింది. ఇప్పటికే నిందితులకు సింపదులు అందించిన మహమ్మద్ మెహద్ ఖాన్ జైల్లో ఉన్నప్పటికీ అతన్ని ఈ దశలో పోలీస్ కస్టడీలో తీసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు. మొత్తంగా జ్యువెలరీ షోరూమ్ దోపిడీ చేసి రాష్ట్రాలను దాటి పారిపోయిన నిందితులను సైతం సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో గుర్తించి ఒక్కొక్కరిని అరెస్టు చేస్తూ కేసును ఛేదించే దిశగా కరీంనగర్ పోలీసులు వేగంగా ముందుకు సాగుతున్నారు. ఈ ఆపరేషన్ వెంకటరమణతో పాటు పలువురు పోలీసు అధికారులను, ప్రత్యేక బృందాల అధికారులను పోలీస్ కమిషనర్ గౌసాలం ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఈ దోపిడీ జరిగి సుమారు 2 నెలలు కావస్తున్న నేపథ్యంలో దుండగులు దోచుకున్న ఆభరణాలు ఇప్పటికీ రికవరీ చేయడంతో ప్రజల్లో అనేక చర్చలు వ్యక్తమవుతున్నాయి. రమణ. ఓకే, థ్యాంక్ యూ అజీం.